కరుణ్ గారు, క్యారెట్ కోఫ్తా కర్రీ చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ వంటకం ఏంటి? మొక్కజొన్న పకోడీ. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, బియ్యపిండి, నూనె, సోప్, సాల్ట్, వాము, కారం, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, మరి తయారు చేసే విధానం? ముందుగా ఆయిల్ హీట్ చేసుకుందాం డీప్ ఫ్రైకి. స్టవ్ వెలిగించిన సో డీప్ ఫ్రై అంటున్నారు కాబట్టి ఎక్కువ ఆయిలే పడుతుంది. ఓకే అండి. ఓకే, మరి ముందుగా తయారు చేసుకునేది ఏమన్నా ఉందండి? ముందుగా పిండి తయారు చేసుకోవాలి కదా. కార్న్, ఉడకపెట్టిన మొక్కజొన్న ముక్కలు, శనగపిండి, సుమారుగా వేసుకోవడమే, దీనికి పెద్ద కొలతలు అలాంటివి ఏమి ఉండవు. శనగపిండి వేసుకుందాం. ఓకే, కొంచెం బియ్యపిండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు తగినంత, వాము, సోప్, పసుపు, పసుపు, చిటికెడు పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఫైనల్ గా పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం. ఇది ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటి, పకోడీ కొంచెం బోల్గా అలా వస్తుందంటారా? పకోడీ బౌల్గా రావడం కాదండి, ఉప్పు కారం గట్టిగా పట్టుకుంటుంది ఓకే మొక్కజొన్న గింజలకి. ఇప్పుడు వాటర్ పోసుకోండి. సో చూసుకుంటూ కలుపుకోవాలి. ఇది మళ్ళీ పలుచుగా జారుగా అయిపోకుండా గట్టిగా ఉండేటట్టు. ఓకే, ఆయిల్ కాగిందండి, వేసేసుకుందాం. ఓకే, వేసుకుందాం. కలపొచ్చా ఇప్పుడు? చిట్టపట్టాను కదా. మీది లవ్ మ్యారేజ్ అనుకుంటాను, ఎందుకంటే నాకు ఇందాక మీ మాటల్లో అర్థమైంది. ఏంటది? మా వారు తమిళేని అన్నారు, మీరేమో తెలుగు వాళ్ళు. సో డెఫినెట్ గా లవ్ మ్యారేజ్ అయి ఉంటుందని గెస్ట్ చేశాను. అవునా కాదా? అవునండి. ఓకే, సో ఎలా పరిచయం? ఫ్లైట్ లో పరిచయం అండి. సినిమా స్టోరీ లాగా ఉంది. ఓకే, ఫ్లైట్ లో పరిచయం, గాల్లో పరిచయం. సో పరిచయం కాస్త చెప్పండి. ప్రేమగా మారింది. 3 months మ్యారేజ్ చేసేసుకుందాం. 3 months గ్యాప్ మాకు. ఓకే, ఇది కూడా ఫ్రై అయిపోయింది మనకి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో చాలా ఆయిల్ ఉంటుంది కాబట్టి టిష్యూ పేపర్ వేసాము. ఫస్ట్ టిష్యూలోకి తీసుకొని ఆయిల్ అంతా పీల్చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సో ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుందేమో కదా.
ఓకే అండి, సో మొక్కజొన్న పకోడీ రెడీ. చాలా బాగుందండి చూడడానికి. అది టేస్ట్ వెంటనే చెప్పలేము, కొంచెం దాన్ని ఆస్వాదించాలి. చాలా టేస్టీగా ఉందండి. ఈ శనగపిండి తర్వాత ఇది పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ కలిసి అవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి. మరి ఈ మొక్కజొన్న పకోడీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మొక్కజొన్న పకోడీకి కావాల్సిన పదార్థాలు: వాము, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, ఉప్పు, శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోం, ఉడకబెట్టిన మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి. మొక్కజొన్న పకోడీ తయారు చేసే పద్ధతి: ముందుగా డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోయాలి. ఒక బౌల్లో ఉడకబెట్టిన మొక్కజొన్న గింజలు, శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, వాము, సోంపు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరప, కరివేపాకు వేసి కలిపి నూనె వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని నూనెలో వేసి వేయించాలి. బాగా వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని నూనె అంతా పీల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కరకరలాడే మొక్కజొన్న పకోడీ తయారు. కరుణ గారు చాలా మంచి వంటలు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.